నమస్తే. ఏపీ రాజకీయాలలో కీలకమైన కుటుంబంగా వారున్నారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆ కుటుంబం సొంతం. జిల్లా స్థాయిలో రాజకీయంగా తమ ఆధిపత్యం చాటుకుంటూ వస్తున్నారు. ఆ కుటుంబమే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ఫ్యామిలీది రాజకీయంగా కీలకమైంది. కాంగ్రెస్లో మొదట, ఆ తర్వాత వైసీపీలో తమ హవా చాటుకుంటూ వచ్చారు. వైఎస్ఆర్కి, జగన్కి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నారు. ఇక వైసీపీలో వారు అగ్రస్థానంలో ఉన్న నేతలుగా చెప్పుకుంటారు. జగన్ కోటరీలో అతి ముఖ్యులు అని అంటారు. అలాంటి రెడ్డి గారి కుటుంబం అయితే గత కొంతకాలంగా సైలెంట్గా ఉంటోంది. దీని వెనుక ఏం జరిగింది, ఏమై ఉంటుంది అన్నది చర్చగా ఉంది ఇప్పుడు. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో వైసీపీలో తీవ్ర అలజడి రేగింది. ఒక విధంగా రాజకీయ ప్రకంపనలే పుట్టాయి. ఒకేసారి మాజీ మంత్రుల ఇళ్ల మీద దాడులు జరిగాయి. అందులో అంబటి రాంబాబు ఇంటి మీదైతే గంటల తరబడి దాడి జరిగింది అని ఆయన వాపోయారు. ఆస్తులు ధ్వంసమయ్యాయి అని కూడా చెప్పారు. జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులతో దాడులు జరిగాయి. ఇక ఏపీలో చూస్తే లడ్డూ కల్తీ విషయంలో కూడా కూటమి వర్సెస్ వైసీపీ నేతల మధ్య డైలాగ్ వార్ ఒక స్థాయిలో జరుగుతోంది. మరి ఇంత జరుగుతున్నా పెద్దిరెడ్డి ఫ్యామిలీ అయితే పెదవి విప్పడం లేదు అని అంటున్నారు. ఒక విధంగా దీని మీద ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు నుంచి ఎమ్మెల్యేగా ఉంటే, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట నుంచి హ్యాట్రిక్ ఎంపీగా ఉన్నారు. లోక్సభలో పార్టీ లీడర్గా కూడా వ్యవహరిస్తున్నారు. మరి వైసీపీలో ఇంత జరుగుతూ ఉన్నా కీలకమైన నాయకులుగా ఉంటూ స్పందించకపోవడం ఏంటా అని అంతా ఆలోచిస్తున్నారు. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయని కూడా అంటున్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లిక్కర్ స్కామ్ కేసులో ఆ మధ్యన జైలుకు వెళ్లి ఏకంగా 45 రోజుల పాటు రాజమండ్రిలో ఉన్నారు. ఆ మీదట బెయిల్ మీద ఆయన విడుదలయ్యారు. నాటి నుంచి ఆయన సైలెంట్గానే ఉంటున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ మీద అటవీ భూముల ఆక్రమణ ఆరోపణలు ఉన్నాయి. ఇక కూటమి పెద్దలైతే పెద్దిరెడ్డి ఫ్యామిలీని టార్గెట్ చేశారు అన్నది కూడా ఉంది. దీంతో ఎందుకైనా మంచిది అని మౌనమే పాటిస్తున్నారు అని చాలామంది భావిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు సొంత జిల్లా కావడంతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ మీద ఇంకా ఫోకస్ ఉంది అంటున్నారు. అదేవిధంగా అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన సైతం పెద్దిరెడ్డి ఫ్యామిలీ అటవీ భూముల ఆక్రమణ ఆరోపణల మీద సీరియస్గానే ఉన్నారు అని సమాచారం. 20 నెలల కూటమి పాలన పూర్తయింది. చేతిలో ఇంకా 40 నెలలు ఉన్నాయి. ఇప్పటి నుంచే సౌండ్ చేస్తే మరిన్ని ఇబ్బందులు వస్తాయని, వ్యూహాత్మకంగానే ఎలా వ్యవహరిస్తున్నారు అని ఒక వర్షన్ ఉంది. మరోవైపు చూస్తే వైసీపీ అధినాయకత్వం మీద అసంతృప్తితోనే గ్యాప్ వచ్చింది అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారాలలో ఏ మేరకు నిజముందో.